Welcome to News 8 Media Telugu. We bring you the latest updates and stories that matter. గూడూరు నియోజకవర్గం చిలకూరు మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు దోపిడీకి నిరసనగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంట శ్రీనివాసులు గారు, తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి పర్వతాల శ్రీనుగౌడ్డ, రామకృష్ణ, పూలచంద్ర పాల్గొన్నారు. Justice, we want justice. విచారణ జరపాలి, సీలింగ్ భూములపై వెంటనే. విచారణ జరపాలి, సీలింగ్ భూములపై వెంటనే. విచారణ జరపాలి, సీలింగ్ భూములపై వెంటనే. We want justice. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. We want justice. We want justice. We want justice. విచారణ జరపాలి, సీలింగ్ భూములపై వెంటనే. విచారణ జరపాలి, సీలింగ్ భూములపై వెంటనే. We want justice. We want justice. We want justice. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు భారతదేశంలో హిందువుల భూములు కాపాడడానికి దేవాదాయ శాఖ ఉంది. అలాగే ముస్లిం భూములు చేయడానికి వక్త్ బోర్డులు ఉన్నాయి. క్రిస్టియన్ భూములు కాపాడడానికి మిషనరీస్ ఉన్నాయి. ఒక్క గవర్నమెంట్ అసైన్ సీలింగ్ భూములు కాపాడడానికి ఎవరు లేరు, ఎవరు రారు. దానికోసం ముందుకు వచ్చేది మా కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా అడిగేది ఒకటే, ఈ భూములు ప్రభుత్వం చెందిన ప్రతి ఒక్క భూమిలో ప్రతి ఒక్క సెంటు ప్రతి ఒక్క వెనకబడిన బలహీన వర్గాలు చెందాలని మాత్రం కాదు తప్ప ఈరోజు జరుగుతుంది ఏంటంటే, ఎవరైతే గవర్నమెంట్కి కొమ్ము కాస్తారో వాళ్ళకి 99 పైసలకి 1000 ఎకరాలు 100 ఎకరాలు ఇస్తున్నారు. దీనికి కారణం ఎవరు చెప్పరు, ఎందుకు చెప్పరు. ఈరోజు మన భారతదేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకొని ఏం చేయాలో తెలియక ఆటో డ్రైవర్లు గాను ఇంకో పనులు చేసి బతుకుతున్నారు. విద్యావంతులైన వాళ్ళకి కనీసం ఒక 10 మందికి 1 ఎకరా భూమి ఇచ్చి, ఒక్కరికి 1 లక్ష రూపాయలు ఇచ్చి, 1 ఎకరా భూమిలో ఏదో ఒక పరిశ్రమ పెట్టుకొని తోడ్పడే ప్రభుత్వం ఎక్కడా లేదు. అది చేసింది చేయబోయేది ఒక కాంగ్రెస్ పార్టీ ఒకటే. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు భారతదేశ అభివృద్ధి ఎప్పుడైనా చూసుకోండి, ఇప్పుడు కాక కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది తప్ప ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఒక్క పరిశ్రమ తెచ్చి 100 మంది నిరుపేద విద్యార్థులకు ఇచ్చాము, ఉద్యోగాలు ఇచ్చాము, ఉపాధి ఇచ్చామని చెప్పి నిరూపించగలరా? చేయలేరు. దానికి కారణం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్యంగా ఆదాని అంబాలకి మాత్రమే చేస్తుంది సేవ, పేదలకి బలహీనులకి చేయబోదు. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు లక్షల ఎకరాలు గవర్నమెంట్ భూములు నాశనం అయిపోయాయంటే కారణం ఎన్డీఏ గవర్నమెంట్. జై కాంగ్రెస్. Justice. We want justice. విచారణ జరపాలి, సీలింగ్ భూములపై వెంటనే. విచారణ జరపాలి, సీలింగ్ భూములపై వెంటనే. విచారణ జరపాలి, సీలింగ్ భూములపై వెంటనే. We want justice. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. We want justice. We want justice. We want justice. విచారణ జరపాలి, సీలింగ్ భూములపై వెంటనే. విచారణ జరపాలి, సీలింగ్ భూములపై వెంటనే. We want justice. We want justice. We want justice. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.